ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని, మీరు ఎక్కడున్నా ఆరోగ్యంగాను క్షేమంగా ఉండాలని మీ అందరి కోసము ప్రార్థన చేయుచున్నాను. ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 107వ కీర్తన 13వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకి వారికి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వారు యుద్ధంలో ఉన్నప్పుడు దేవునికి వారు మొరపెట్టేవారు, వారు ప్రార్థన చేసేవారు. వారు ప్రార్థన ఏ విధంగా చేసేవారంటే నియమ నిబంధనలతో చేసేవారు. అదే విధముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేవారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తారో, వారి కష్టకాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే వారి ప్రార్థన విని వారికి కలిగినటువంటి ప్రతి ఆపద నుంచి దేవుడు విడుదల చేసేవాడు. ప్రతి శోధన నుంచి విడుదల చేసేవాడు. ప్రతి ఒక్క యుద్ధములో నుండి, ప్రతి ఒక్క శత్రువులో నుండి దేవుడు వారిని ప్రొటెక్షన్ చేసేవారు, వారిని సురక్షితంగా కాపాడేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో మనము చూసినట్లయితే యాకోబు 5:13వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? వారికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయవలెను. ఆ ప్రార్థన దేవుడు విని దేవుడు మనకు విడుదల చేస్తాడు. నీకున్నటువంటి ఈ సమస్యల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో ఈ దినమున నుండి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తే దేవుడు నీ సమస్యకు విడుదల చేస్తాడు. నీకున్నటువంటి ప్రతి కష్టము నుంచి విడుదల, ప్రతి ఆపుల బాధ నుంచి విడుదల, ప్రతి కన్నీటి నుంచి ఆయన నీకు విడుదల చేయనై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కలిసి ప్రార్థన చేయదము. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నేను ప్రార్థన చేయించుండగా నా తండ్రి, ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, ఏకీభవిస్తున్నారో నా తండ్రి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. అయా, మీరు నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కగా మీరు మాతో మాట్లాడారయ్యా. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిన ఎడల వారికి ప్రతి ఆపద నుంచి విడుదల చేస్తానని మీరు సెలవిచ్చారయ్యా. మీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ ఆపదలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ నిందలో ఉన్నారు నా తండ్రి, వారిని నా తండ్రి వాటినన్నిటి నుంచి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ విడుదల అవునుగాక మా ప్రభువా. వారి జీవితంలో సంతోషము, సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఎంతమంది నా తండ్రి అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నా తండ్రి. అప్పుల బాధతో బాధపడుచున్న వారికి నా తండ్రి వారికి విడుదల దయచేయండి. అనారోగ్యముతో నా తండ్రి వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్న వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవ వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన మీరు ఆలకించమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా, ఎంతమంది కోర్టు కేసులో ఉన్నారో, నానా విధమైన కోర్టు కేసుల నుండి యేసు నామములో విడుదలవును గాక. ఆయా జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి నా తండ్రి వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. వివాహము కాని వారికి వివాహాలు దయచేయండి. ఆయా దేవా, మీ కొందనాలు. ఏ కష్టంలో ఉన్నారో, ఏ కుటుంబ సమస్యల్లో ఉన్నారో యేసు నామములో వారి కుటుంబ సమస్యల నుంచి వారికి విడుదలవును గాక మా ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. విడిపోయిన కుటుంబాలు ఆయా కట్టబడాలయా. చెదిరిపోయినటువంటి కుటుంబాలు
ఆశీర్వాదాలు ఆయా సమకూర్చు మా ప్రభా. నిన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారిని నా తండ్రి వారి కుటుంబాల మీద వారి మీద శుభములు దీవెనలు పలుకుచున్నాను. నీ ప్రియ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో నీ కృప నీ సన్నిధి వరకు తోడుగా ఉండునుగాక మా ప్రభా. వారు వెళ్ళుచున్న ప్రతి ప్రయాణంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. ఇజ్రాయేలు ప్రజలను ఏ విధముగా మీరు కాపాడారో ఆ విధముగా మీరు మమ్మల్ని కాపాడమని అడుగుచున్నానయా. అయా మొదట నీ నీతిని నీ రాజ్యమును వెతుకుటకు మాకు నేర్పించమని అడుగుచున్నానయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.